హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. ఈ వీడియోలో నేను బ్యూటీ పార్లర్కి సంబంధించిన వీడియో షేర్ చేయబోతున్నానండి. సో నేను కొత్తగా బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేస్తున్నాను ఒంగోలులో. ఇంకా నేను బ్యూటిషియన్ అయితే మాత్రం నెల్లూరులో నేర్చుకున్నాను కదా, సో దాని విశేషాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. దాంతోపాటు మా పెద్ద అబ్బాయి కాలేజ్కి వెళ్తున్నాడండి, జాయిన్ అవ్వడానికి కుప్పంలో, సో మెడికల్ సీట్ మీద. సో తన షాపింగ్ కానీ తనని జాయిన్ చేయడము, మళ్ళీ తిరిగి రావడము, ఇవన్నీ ఈ వీడియోస్లో అన్నీ షేర్ చేస్తాను. సో తప్పకుండా వీడియోనైతే నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే మాత్రం వినాయక చవితి అయిపోయింది కదండి. ప్రీవియస్ వీడియోలో వినాయక చవితికి సంబంధించిన వీడియోని షేర్ చేశాను కదా. సో ఈ వీడియోలో ఏంటంటే బయట వినాయకుడు అనమాట, ఒంగోలులో ఒక ఫేమస్ వినాయకులు అండి వీళ్ళు. సో ఇక్కడ వచ్చామండి మేము. చాలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అనమాట. ఇక్కడ చాలా బాగుందండి. అసలు ఎక్కడో మనము స్వర్గంలో చూసినట్టు, డైరెక్ట్గా చూసినట్టుందనమాట. మూవీస్లో చూస్తుంటాం కదా సినిమా థియేటర్లో పెద్ద పెద్ద విగ్రహాలతో. సో అలా ఉందండి నిజంగా. ఒంగోలు ఇవే పెద్ద విగ్రహాలు ఈ రెండు నాకు చాలా బాగా నచ్చాయి. చూడంగానే మనకి గూస్ బంప్స్ వస్తాయి అనమాట, మనసు పులకరించిపోతుందండి. అలా ఉన్నాయి ఆ విగ్రహాలు మాత్రం. అందుకే ఒకసారి మొత్తం చూద్దామని మళ్ళీ, ఎందుకంటే నిమజ్జనం అయిపోతుంది కదా, సో అందుకు. ఇంకా మా అబ్బాయికి కాలేజ్కి హాస్టల్కి సంబంధించిన షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసామండి. డీమార్ట్కి వచ్చాము. ఇంకా బ్యాగ్స్, తనకి కావాల్సిన హాస్టల్ సామాన్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, బుక్స్, ఇంకా ఇలాంటివి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చాము. ఇంకా బట్టలు అయితే యాజ్ యూజువల్ అండి. మా చిన్న అబ్బాయికి ఎలానో కావాలో నేను క్లాత్ తీసుకొని కుట్టించాను కదా, స్టిచ్చింగ్ చేయించాను కదా, సేమ్ మా చిన్నోడికి కూడా అలానే క్లాత్ తీసుకొని కుట్టించామండి. మా పెద్దోడికి కూడా. సో ఇద్దరికి స్టిచ్చింగ్ చేయించాము ఈసారి. ఇద్దరికి కూడా ప్లెయిన్ షర్ట్స్ అండి, అన్నీ కూడా డిగ్నిటీగా ఉండేటట్టు బాగుంటుంది కదా. సో అందుకని మెడికల్కైనా తనకి ఇంజనీరింగ్కి వెళ్ళి రెండింటికి నేను ఇవే తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా టక్ అనేది తప్పకుండా చేయాలండి, ఇన్షర్ట్ అనేది తప్పకుండా చేయాలి. అప్పుడు ప్లెయిన్ షర్ట్స్ అయితే చాలా బాగుంటాయి. సో అందుకే ఒక 5-6 జతలు అలా తీసుకున్నామండి. ఇంకా మా అబ్బాయికి అయితే ఇన్విటేషన్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ డేట్ వస్తుందని వాడి మొహంలో ఆనందం అండి అసలు. చూడండి, ఇదే తన ఇన్విటేషన్ లెటర్ అనమాట. కుప్పం కాలేజ్ నుంచి వచ్చింది, జాయిన్ అవ్వమని. సో త్వరలోనే జాయిన్ అవుతాడండి పెస్ కాలేజీలో. మెడికల్ సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికైనా సరే ఒక డాక్టర్గా వైట్ కోట్ వేసుకోవాలని ఉంటుంది. సో వెళ్ళి అది ఎప్పుడెప్పుడు వేసుకోవాలా, ఒక పిక్ దాంతో తీసుకోవాలా అనే ఎక్సైట్మెంట్తో ఉన్నాడు అనమాట మా వాడు. దీనికోసమే వెయిట్ చేస్తున్నాడు. Cordially invited for the inauguration of the classes of the 22nd batch of MBBS and 15th batch of postgraduate MD or MS courses for the academic year 2023-2024. అనుకున్నట్టుగానే మా అబ్బాయికి 4th జాయినింగ్ అవ్వమని లెటర్ వచ్చిందండి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్ అయితే డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఆయనకి మీటింగ్ మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అవ్వాలని చెప్పి ఆఫీస్లో కాల్ చేశారండి. తప్పకుండా మీటింగ్ అటెండ్ అవ్వాలని, ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉందని. సో అందుకే ఆయన అటు వెళ్ళారనమాట. ఇంకా మా అబ్బాయిని అయితే నాతో పాటు నా ఫ్రెండ్ అనమాట, సో మేమిద్దరం మా అబ్బాయిని తీసుకెళ్దాం అనుకున్నాము. సో ఇప్పుడైతే మాత్రం అమ్మోళ్ళింటికి వచ్చామండి, లగేజ్ అంతా తీసుకుని. నైట్ 12కి అనమాట, ఇది థర్డ్ నైట్ 12కి. సో ఇంకా మా అబ్బాయిని అయితే ఇప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట. ఒక ఆటో మాట్లాడాడు మా అన్నయ్య, ముందుగానే ఇంటికి వచ్చిందండి. సో అన్నీ కూడా లగేజ్ అంతా కూడా ఆటోలో వేసేసాము. ఇంకా మా మరదలు అయితే ఎదురొచ్చిందండి. ఎందుకంటే మా అమ్మ కానీ మా అన్నయ్య కానీ మా మరదలు ఎదురొస్తే చాలా మంచిదని, బాగుంటుందని చెప్తుంటారు. సో అందుకే తను ఎదురొచ్చిందనమాట. ఇప్పుడు వర్షం అండి, మామూలు వర్షం కాదు, రోడ్ అంతా వాటర్ అనమాట. సో ఇలా ఉందండి. ఇంకా మా హస్బెండ్ అయితే ముందుగానే వెళ్ళిపోయారనమాట, నెల్లూరు వెళ్ళిపోయారండి. సో తనకి అక్కడ మీటింగ్ కాబట్టి ముందు రోజే అటెండ్ అవ్వమని చెప్పారు. సో ఆయన అయితే అటు వెళ్ళిపోయారండి. ఇంకా మమ్మల్ని డ్రాప్ చేయడానికి కార్ కూడా లేదనమాట. ఇంకా ఆటోలోనే మా అమ్మ, నేను. చూడండి, బకెట్స్ కూడా ఇక్కడి నుంచే మేము, అంటే కార్ అనుకున్నాం కాబట్టి ఇవన్నీ కొన్నామండి, లేదంటే అక్కడికి వెళ్ళే తీసుకునేవాళ్ళం, ఇంత లగేజ్ ఉండేది కాదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్ డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఆయనకి చాలా చాలా ఇష్టం అండి మా బాబుని ఎలా డ్రాప్ చేయాలి, ఇలా మన దగ్గరుండి తీసుకెళ్ళాలని. ఎందుకంటే మా హస్బెండ్ కూడా చాలా ఇష్టము, తను మెడికల్ చదువుతున్నందుకు. తనకి అంటే కామన్గా కాకుండా ఒక డాక్టర్ అంటే ఒక వాల్యూ ఉన్నదండి. సో అందుకే దాంట్లో చదివిస్తున్నందుకు ఆయన చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతాడనమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి బస్ దగ్గరే అనమాట, మెయిన్ రోడ్లో.
ఇక్కడికే బస్సులు వస్తాయండి, ఇవన్నీ ప్రైవేట్ బస్సులు కదా. సో ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసాము, 12:30 అయినా కానీ ఇంకా బస్సు రాలేదనమాట. ఈలోపు మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. సో తనైతే నేను మీకు చూపించలేకపోతున్నానండి, ఎందుకంటే తను కొంచెం షైగా ఫీల్ అవుతుంది. సో మేమిద్దరము, నాకు తోడుగాను అసలు తను లేకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని అనమాట. సో బస్సు అయితే ఎక్కామండి. మా అమ్మ వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఇంకా మేము దిగేది మార్నింగేనండి. మార్నింగ్ దగ్గర 9 దాకా అవుతుందన్నమాట. సో ఇదేనండి బస్సు. మా ఇద్దరికి ఒకే సీట్ వచ్చింది. సో తనే మా ఫ్రెండ్. ఇంకా కాలేజ్కి అయితే వచ్చేసాము. సో మా వాడికి చాలా ఆనందం అండి, అసలు ఒక పక్క టెన్షన్, ఇంకో పక్క ఆనందం అనమాట. నాకు కూడా చాలా సంతోషం అండి, ఎందుకంటే యాక్చువల్లీ సరస్వతి పూజ అనమాట. ఈరోజు చూసారు కదా సరస్వతి పూజ. ఈరోజు ఇంకా హాస్టల్ అలాట్మెంట్ కూడా ఉందని చెప్పాను కదా, మంచి మంచి రూమ్స్ అన్ని కూడా ముందు వెళ్ళిపోతాయి. సో ఇదంతా మా అబ్బాయి ఏమాత్రం మిస్ కాకూడదు, ఏమాత్రం మనం రీగ్రెట్గా పిల్లల విషయంలో ఏది నెక్స్ట్ రీగ్రెట్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి రాకూడదు. చూసారు కదా లోపలికి వెళ్ళంగానే పేరెంట్స్, పిల్లలు అందరూ ఉన్నారండి. సో ఇందులో మా అబ్బాయి ఇదంతా మిస్ అయ్యేవాడు అనమాట. సో ఇక్కడ ఏముంది అని కాదు, ఇక్కడ ఏదైనా సరే ఫస్ట్ డే అనేది ఎప్పుడైనా సరే పిల్లల్ని ఖచ్చితంగా పంపించాలి. ఆ ఫీలింగ్ అనేది వేరుగా ఉంటుందండి. సో ఇంకా తనకు నచ్చిన దాంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఏమాత్రం మిస్ చేయకూడదు. నిజానికి నాకు సయాటికా పెయిన్ వల్ల అసలు నడవడానికి కూడా చాలా కష్టంగా ఉందండి. కానీ మా అబ్బాయి కోసం వాడు మిస్ కాకూడదని చెప్పేసి నేను పెయిన్ ఉన్నా కానీ వచ్చానండి. కానీ దాని తర్వాత నేను చాలా తీవ్రంగా ఫేస్ చేయాల్సి వచ్చింది పెయిన్ అనేది. ఇక్కడ చూడండి కాలేజ్లో ఈ ఆడిటోరియం కానీ ఇక్కడ ఉండే వాతావరణము అంతా ఎంత హెల్దీగా ఎంత బాగుందోనండి అసలు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చూద్దాము ఇంకా మా అబ్బాయి ఈ ఆడిటోరియంలో మా అబ్బాయి ఉన్నాడంటే నాకు చాలా సంతోషం అండి. జ్యోతి వెలిగిస్తున్నారు. సో ఈ సరస్వతి పూజ స్టార్ట్ అయిపోయిందనమాట. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ మా అబ్బాయిని మిస్ కాకుండా చూసినందుకు వాళ్ళ సంతోషాలే మన సంతోషాలండి. నా సంతోషం అంటే ఇలా మా అబ్బాయిని ఈ స్టేజ్లో నిలబెట్టడం అనమాట నా సంతోషము. వాడికి ఎలా ఉందో కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందండి. మా అబ్బాయిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు, వాడిని మిస్ కాకుండా చేసినందుకు. నాకు కష్టం అనేది ఏది ఉండదండి. మా పిల్లలు సంతోషంగా ఉంటారంటే ఎంత కష్టాన్నైనా సరే హ్యాపీగా తీసుకుంటాను. అది మా పిల్లలైనా మా హస్బెండ్ అయినా వాళ్ళ సంతోషంలో నా సంతోషం ఉంటుందండి. తప్పకుండా ఇలా కానీ మనం ఆలోచిస్తే ఫ్యామిలీ కూడా చాలా చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా పిల్లల మైండ్ సెట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. సో అందుకే నేను ఎప్పుడు కూడా వాళ్ళ సంతోషంలోనే నా సంతోషం చూసుకుంటానండి. అది నాకు ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో మా హస్బెండ్ అయితే రానందుకు చాలా ఫీల్ అయ్యాడండి. మా అబ్బాయి వాళ్ళ నాన్న వస్తే బాగుండేదని. సో ఇంకా మొత్తం హాస్టల్ అయితే అలాట్ చేసేస్తారు. ఇక్కడ మా అబ్బాయితో చదువుకున్న 10th క్లాస్ సీనియర్ అనమాట అండి అకార్డ్లో ఉన్నప్పుడు. సో తన సీనియర్, ఇప్పుడు తన క్లాసేనండి. సో నేను భయపడతా ఉన్నానండి, మా అబ్బాయిని ఇంత దూరంలో ఒక్కడిని వదిలేసి రావాలి, ఎలా ఉంటాడో, ఫ్రెండ్స్ లేరు, ఎలా ఉంటాడని ఈ సీనియర్ దొరికాడండి. నేను బ్లూ టీమ్ కదా, ఈయన గ్రీన్ టీమ్ కి హెడ్. ఫైనల్స్ వాళ్ళ టీంకి మా టీంకి పడింది. చాలా బాగా మాట్లాడాడు. నేను చూసుకుంటానులే ఆంటీ అని చెప్పారనమాట. ఆ భరోసా నాకు గుండెల్లో ఉండి నాకు బాధ అనిపించలేదండి. సో ఇంకా మాకు సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అయిపోయింది. ఇంకా 6కి మా బస్సు వచ్చేస్తుందండి. మా వాడు లోపలికి వెళ్ళి నాన్న అన్నా కానీ నువ్వు వెళ్ళిన తర్వాత వెళ్తానులే అమ్మా అని చెప్పాడు. కానీ మా బస్సు రావడానికైతే ఇంకా టైం పడుతుంది. సో వాళ్ళ సీనియర్ కూడా ఉన్నాడు కాబట్టి వెళ్ళమని చెప్పానండి. ఇంకా పాపం పరుపు అవన్నీ తీసుకున్నాడు. సరే వెళ్తున్నారండి. ఇంకా తీసుకుని వాళ్ళ సీనియర్ వాడు రూమ్కి వెళ్తున్నాడు. చూసారా నిజంగా ఎంత బాధగా ఉంటుందండి పిల్లలు వెళ్తుంటే. ఇలా హాస్టల్లో వెళ్తున్నప్పుడు ఒక మదర్కి కానీ ఫాదర్కి కానీ చాలా బాధ ఉంటుంది. సో ఒక హోప్ ఏంటంటే వాడి పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు చూసుకుంటాడు, ఇద్దరు ఉన్నారు అనే బాధ అనమాట. అందుకే అంత బాధ నాకు అనిపించలేదు. లేదంటే అసలు మామూలుగా ఉండదండి. అసలు ఇంత ఇలా చూస్తే సింగిల్గా ఎలా ఉంటాడు, మళ్ళీ ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారు, ఇంత దూరంలో ఉన్నాడు, మళ్ళీ ఏదైనా బాధ కలిగినా నేను రావడానికి చాలా దూరం అనమాట. సో ఏదైతే నేను సక్సెస్ఫుల్గా హ్యాపీగా జరిగిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత 12th అనమాట అండి. ఇది మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య సంవత్సరికం అంటే ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు కదా అదనమాట. సో నేనే చికెన్, నాటుకోడి, ఫిష్ ఇవన్నీ చేశానండి ఇంట్లో. చాలా ఇది చేయడం మాత్రం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ పూజ అనేది చేస్తామన్నమాట, ఈ సెరమనీ అనేది. కానీ వంటలు మాత్రం నేను
ఈ ఫిష్ కానీ చికెన్ కానీ మా ఇంట్లోనే చేసి తీసుకెళ్ళానండి. సో ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని దగ్గరలో ఉంటాయి, పక్కనే మా అత్తయ్య వాళ్ళ హౌస్ కూడా పక్కనే కాబట్టి అన్ని రకాలు చేసేస్తామండి. మా అత్తయ్య అయితే సాంబారు ఇంకా పప్పు అలాంటివి మా అత్తయ్య చేశారు, రైస్, పాయసం, అయితే నాన్ వెజ్ మొత్తం నేను చేశానండి. సో మా ఆడపడుచు వడ్డిస్తుంది అనమాట. చూడండి మా కాన్వర్జేషన్. అక్టోబర్ 4th మా అబ్బాయి జాయిన్ అయ్యాడు కదండి. సో అక్టోబర్ 6th ఫస్ట్ కాలేజ్ డే అనమాట. ఒకసారి పిక్ పంపించమంటే ఆ పిక్ పంపించాడు. తర్వాత ఫ్రెండ్స్తో కాలేజ్లో ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఫొటోస్ తీసుకున్నారండి. చాలా బాగా వచ్చాయన్నమాట. సో ఎవరికైనా ఉంటుంది కదా, ఫస్ట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇలా ఫొటోస్ తీసుకోవాలని. నాకైతే బాగా నచ్చాయి, అన్నిటికన్నా ఇది బాగా నచ్చింది. సో పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకా మా అబ్బాయి 10th ఇలా వైట్ కోట్ సెరమనీ అనమాట. సో ఈ కోట్ కోసమే చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూశాడు. నెక్స్ట్ అక్టోబర్ 16th మళ్ళీ మా వారికి నెల్లూరు ట్రాన్స్ఫర్ వచ్చిందండి. సో అందుకే ఆయన కూడా నెల్లూరు వెళ్ళిపోతున్నారనమాట. సో మొత్తం సర్దేసి పంపిస్తున్నాను. చాలా అంటే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే మేము యాక్చువల్లీ నెల్లూరులో ఉండేవాళ్ళం కదా. సో నెల్లూరులో ఉన్నప్పుడు మా హస్బెండ్కి ఒంగోలుకి ట్రాన్స్ఫర్ వచ్చిందనమాట. అప్పుడు మా అబ్బాయి కాలేజ్, నేను పార్లర్లో ఉన్నాను కాబట్టి సో మా అబ్బాయి కాలేజ్ అయిపోయిన దాకా నేను అక్కడే నెల్లూరులోనే ఉన్నాను. మా హస్బెండ్ సింగిల్గా ఒంగోలులో ఉన్నారనమాట. ఇప్పుడు మేము ఒంగోలుకి షిఫ్ట్ అయ్యేసరికి మళ్ళీ మా హస్బెండ్కి ఇప్పుడు నెల్లూరు వచ్చింది. ఈ రోజే జాయినింగ్ అవ్వడానికి వెళ్తున్నారండి. సో కార్లో అన్ని సామాన్ అంతా సర్దుకొని ఇంకా బట్టలు మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్తున్నారు. ఒక 1 week పాటు అక్కడ రూమ్లోనే ఉంటారనమాట. సో ఈరోజే చూసారు కదా ఆఫీస్లో ఇది. సో ఈరోజు సీట్లో కూర్చుంటున్నారు. ఇంకా మా అబ్బాయి అయితే ఇది గ్రూప్ అండి. మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ MBBS అని చెప్పాను కదా. సో తను ఫస్ట్ ఫోటో గ్రూప్ అనమాట, బాయ్స్ అనమాట. వీళ్ళంతా కూడా ఒక ఫస్ట్ డేలో ఇలా మంచిగా ఫోటో తీసుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే బయలుదేరారండి. సో 1 week తర్వాత ఇంకొస్తారనమాట. అప్పటిదాకా ఏదైనా బయట హోటల్ రూమ్లోనే ఉంటారు. ఇంకా మా అబ్బాయి ఫొటోస్ అన్నీ ఇక్కడ షేర్ చేస్తున్నాను. తన మొత్తం కలిసి టోటల్ 150 మెంబర్స్ అండి, బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం కూడా 150 మెంబర్స్ అనమాట వీళ్ళ ఈ ఇయర్కి. సో ఈ పిక్స్ అన్నీ నాకు పంపించాడు, అవి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. చాలా ప్రౌడ్గా ఉందండి తను, అంటే తన అనుకున్న గ్రూప్ తీసుకొని అనుకున్న దానికి వెళ్ళినందుకు. అది యాజ్ ఏ MBBS స్టూడెంట్గా తనకు కూడా చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఇంతైనా డిఫరెంట్గా ఉంటుంది కదండి. సో తనకి మంచి ఫ్రెండ్స్ కూడా ఏర్పడ్డారు. సో చాలా హ్యాపీగా ఉన్నాడండి ప్రజెంట్ అయితే మాత్రం. తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, కానీ చాలా దూరం, అంటే 10 hours జర్నీ కదా మాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వెళ్ళడానికి చాలా చాలా దూరం వెళ్ళాలి. ఇంకా నాకైతే జర్నీ అస్సలు పడదు సరిగా. సో ఎలా అయితేనేమి ప్రస్తుతానికైతే హ్యాపీగానే ఉన్నాడండి. సో ఈ ఫొటోస్ అన్నీ కూడా తనకు మెమరబుల్గా ఉంటాయని చెప్పి నేను గ్రూప్లో షేర్ చేస్తున్నాను. ఇది మా హస్బెండ్ ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇలా సెల్ఫీ తీసుకొని పంపించారండి. ఇది అయితే మా పార్లర్ అండి. చూడండి చాలా ఓల్డ్ అనమాట. మేము ఒక పార్లర్ స్టార్ట్ చేసినామని చెప్పాను కదా, బ్యూటీ పార్లర్ని. సో అదేనండి, ఇది లాంగ్ అనమాట. మొత్తం 4 rooms ఉంటాయి. ఇది ఫస్ట్ రూము, ఇది వచ్చేసి 2 room అండి. అన్నిటికన్నా పెద్ద రూమ్ ఇదే అనమాట. గోడలు కూడా కొంచెం పాతగా, ఎప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ ఇల్లు అనమాట ఇది. వాళ్ళు పెయింటింగ్స్ వేయిస్తూ ఉన్నారండి. సో కానీ మేము వాల్ పేపర్స్ అవన్నీ అతికించుకోవాలి కదా, అందుకే వద్దని చెప్పేసాము. సో ఇక్కడ కొంచెం చీకటిగా ఉందండి, చూద్దాము. 1 room కూడా, ఇది 1 room అనమాట. చూడండి ఇప్పుడు దీన్ని మేము పార్లర్గా ఎంత అందంగా మార్చాలంటే అంత అందంగా మార్చాలి. ఎందుకంటే బ్యూటీ పార్లర్ అంటే అట్రాక్షన్గా ఉంటుంది కదండి. సో దానికి తగ్గట్టుగా మేము మార్చేస్తాము. నెక్స్ట్ ప్యారడైజ్ బిర్యానీ. ఈవినింగ్ అయితే మా బాబు కోసం ప్యారడైజ్ బిర్యానీ తెప్పించానండి. ఎందుకంటే మా చిన్నోడు హాస్టల్కి వెళ్ళాడని చెప్పాను కదా, వాడు ఈరోజు వస్తున్నాడు. సో వాడి కోసం ఈ బిర్యానీ అండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, నాకు సైడ్గా పెయిన్ లాగా ఇలా బ్యాక్ పెయిన్ వస్తుందని. సో నేను ఏది చేయలేకపోయాను. అందుకే బయట నుంచి ఈ ప్యారడైజ్ బిర్యానీ తెప్పించాను. ఎందుకంటే పిల్లలు వస్తున్నారంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్స్ చేసి పెట్టాలని. ఎప్పుడు హాస్టల్ నుంచి వచ్చినా కానీ నేను మంచి మంచి వెరైటీ వంటకాలు అన్ని సర్ప్రైజ్లు ఇస్తానన్నమాట. కానీ ఈసారి మాత్రం నేను నా చేతితో చేయలేకపోయానండి. సో అందుకే ఇంకా మా అబ్బాయి కోసం అయితే మాత్రం రోడ్డు మీదకి ఇలా వెళ్ళానండి. ఆటోలో వస్తాడు వాడు. ఆటో అయితే వచ్చేస్తుందండి. సో దిగుతున్నాడు మా అబ్బాయి. సో చాలా హ్యాపీగా ఉంటుందండి. పిల్లలు హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి, కానీ మనము ఇంకా ఏదైనా మంచి మంచి వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వండి పెట్టడానికైనా కానీ మనకి కూడా అంతే సంతోషంగా ఉంటుందన్నమాట.
సో చాలా సంతోషంగా ఉందండి. ఒకవైపు మా పార్లర్లో ఒక్కొక్క పనులు జరుగుతూ ఉన్నాయి, చూసారు కదా. అద్దాలు బిగిస్తున్నారు. సో మిర్రర్స్ అనమాట, 2 మిర్రర్లు మేము ఇక్కడ బిగిస్తున్నామండి. ఇంకా ఈ రోజు అయితే మాత్రం పండుగ అనమాట. సో అందుకే మేము మంచిగా వైట్ డ్రెస్ వేసుకొని పిల్లలు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు టెంపుల్కి వెళ్ళి బాబా గుడికి వెళ్తున్నామండి. సో అందుకే మా పిల్లలు అయితే ఇద్దరు వైట్ డ్రెస్ వేసుకున్నారు. నేను కూడా వైట్ సారీ వేసుకుందాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ఈ సారీ వేసుకున్నాను అనమాట. అట్నుంచి అటు మనకి టిఫిన్ కూడా బయటే అనమాట. సో ఇంకా పిల్లలకి ఫోన్ ఉంటే చాలండి, చూడండి ఇంకా ఫోన్లోనే మునిగిపోతారు. మనం పిలిచిన దాకా అసలు లేవరనమాట. మామూలుగా ఫోన్ లేనప్పుడైతే నా ఫోన్ ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడు ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి తప్పదండి. వాళ్ళు ఎలా ఉన్నా కానీ ఫోన్ చూస్తున్నా ఏం చేసినా మనం ఏం చేయలేము. సో ఎక్కువ ఫోన్కి అడిక్ట్ కాకుండా చూసుకోవాలి. ఇంకా బాబా గుడికి అయితే మేము రెగ్యులర్గా ఎవ్రీ థర్స్డే, మా హస్బెండ్ అయితే ప్రతిరోజు వెళ్తారండి. అయిపోయిన తర్వాత టెంపుల్లో ఇలా ఫొటోస్ దిగామన్నమాట. సో మ్యాక్సిమం మా అబ్బాయి, మా పిల్లలు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ పిక్స్ అయితే మాత్రం దిగుతూ ఉంటామన్నమాట. ఎందుకంటే కొంచెం మెమరబుల్గా ఉంటాయని. మా హస్బెండ్ అయితే వీటికి దూరంగా ఉంటారు. ఇక్కడైతే మేము నవ్వుకుంటున్నామండి. మా పెద్ద అబ్బాయి ఫోటో తీయమంటే మేము మా వైపు సెల్ఫీ తీసుకుంటున్నాము, వాడేమో పోజ్ ఇస్తున్నాడు అనమాట. తనకి ఫోటో తీస్తున్నాను అనుకొని. సో పిక్స్ అయితే చాలా బాగా వచ్చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అక్కడే ఉన్న హోటల్లో మనం టిఫిన్ చేసేసి ఇలా ఒక పిక్ అయితే మా పిల్లల్ని ఇలా ఇమేజ్ చూసారా, ఒక అమ్మాయిలాగా ఫోటో తీశాను. సో చాలా డిఫరెంట్గా ఉంది. ఈరోజు పార్లర్లో పూజ స్టార్ట్ చేస్తామండి. ఇంకా ఈరోజు నుంచి కంటిన్యూగా. సో అంటే పాలు పొంగిస్తున్నాం ఈరోజు. చాలా మంచి రోజు, దసరా అండి ఈరోజు, విజయదశమి. సో అందుకే మంచిగా పాలు పొంగిస్తున్నాము. నా పార్ట్నరు ప్లస్ నా ఫ్రెండ్ అండి. సో అంటే 20 years నుంచి నా ఫ్రెండ్ కూడా. సో మా హస్బెండ్, వాళ్ళ హస్బెండ్ మంచి ఫ్రెండ్స్ అనమాట. సో అదండి, మేము 20 years నుంచి మంచిగా చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. సో మేమిద్దరం కలిసి పార్ట్నర్స్గా స్టార్ట్ చేస్తున్నాము. సో చూసారు కదా, మొత్తం పూజ చేసి అన్నీ ఒక్కొక్క వస్తువులు కూడా ఒక్కొక్కటి వస్తువు ఉన్నాయండి. మేము ఆర్డర్ చేసినవన్నీ కూడా మీకు ఈ పార్లర్ మొత్తం కూడా మొత్తం అయిపోయిన తర్వాత కూడా నేను ఒక టూర్ లాగా చేస్తానండి. పార్లర్ టూర్ ఒకసారి చేస్తాను. ఇంక ఇక్కడైతే మాత్రం చైర్ వచ్చిందండి, అంటే ఐబ్రో చైర్ ఉంటుంది కదా. సో అదనమాట, దాన్ని మా పిల్లలు బిగించమని చెప్పాము. ఎందుకంటే మాకు అవన్నీ కూడా పెద్దగా రావు కాబట్టి పిల్లలు అయితే కొంచెం చూసి బిగిస్తారు కదండి. సో అందుకే సో ఇంకా మా పిల్లలు, నా కోసం మా పిల్లలు చేస్తున్నారంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదండి. ప్రతిదీ నేను చేయబోయే బిజినెస్లో మా పిల్లలు ఒక చిన్న వర్క్ అనమాట. అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ కానీ, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అంటే మా అన్నయ్య చాలా సపోర్టివ్గా ఉంటారండి మాకు. ఎందుకు ఏంటి అలా ఏం కాకుండా మంచిగా సపోర్టివ్గా ఉంటారు. ఇంకా మేమైతే మాత్రం మంచిగా పిక్స్ దిగాము. ఇలా మా పిల్లలతో మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఉంటుందండి నాకు. అసలు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాము, బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటాము. ఫ్రెండ్స్తో ఎలా అయితే ఓపెన్గా ఉంటారో అలా ఉంటారనమాట. ఇదైతే మంచిగా ఐరన్ చేసామండి, చూపిస్తున్నాడు మా అబ్బాయి. మా పెద్దోడు వచ్చాడు, మీకు మా పెద్దోడు వచ్చినప్పుడు వీడియో అయితే చేయలేకపోయాం కదండి. సో మా పెద్ద అబ్బాయి కూడా వచ్చాడనమాట దసరా పండుగకి. ఈ షర్ట్ అసలు ఈ షర్ట్ కోసం వాడు ఎంత హ్యాపీగా ఎదురు చూసాడండి, ఎంత వెయిట్ చేశాడండి దానికోసం. ఎందుకంటే అది ఒక డాక్టర్గా అలా కోట్ వేసుకోవాలని వాడికి ఇష్టం అనమాట. అదే ప్రౌడ్గా నాకు చూపిస్తున్నాడు తను. అదే దానికి నాకు చాలా హ్యాపీగా ఉందండి. అది చూసినప్పుడు ఒక డాక్టర్ కోట్ అంటే చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా. సో అలానే MBBSలో అలాంటి కోట్ వేసుకున్నందుకు చూసినప్పుడు మనకు కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే మా అబ్బాయి ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాడండి, ఇంకా పెద్దోడు. ఎందుకంటే దసరా పండగకి వచ్చాడనమాట. ఒక 3 days అలా హాలిడేస్ ఇచ్చారని చెప్పి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడైతే మాత్రం బస్కి బయలుదేరుతున్నాడు. యాక్చువల్లీ నన్ను వద్దులేమ్మా, నువ్వు లైట్ రావద్దులే అన్నాడు. కానీ పిల్లలు వెళ్ళేటప్పుడు అంత దూరం వెళ్ళేటప్పుడు మనము రాకుండా ఉండలేం కదండి. సో అందుకే మా అబ్బాయిని డ్రాప్ చేయడానికి వచ్చానమాట. నెక్స్ట్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా చిన్నోడు కూడా వెళ్ళిపోతాడు విజయవాడ. ఇప్పుడైతే నైట్ 12 అయిందండి. 12కి బస్ అనమాట తనకి. సో ఇక్కడ ఇప్పుడు 12:30 అయింది. ఇంకా మా అబ్బాయి వెళ్తుంటే చాలా బాధగా ఉందండి. పిల్లలు వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, వెళ్ళేటప్పుడు అంత బాధగా ఉంటుందండి. కానీ తప్పదు కదా, ముందు పిల్లలు మంచిగా వాళ్ళ లైఫ్లో లీడ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాల్సిందే.
ఇలా 2 బండ్ల మీద అంటే మా అబ్బాయి డ్రైవ్ చేస్తుంటే నేను వెనకాల కూర్చున్నాను. ఇంకా మా చిన్నోడు మా అన్నయ్య ఒక బండి మీద అనమాట. ఇలా 2 వెహికల్స్ని తీసుకొని వచ్చాము. మా అమ్మ కూడా వస్తానంది, కానీ ఇంకా ఆ టైంలో ఆటోలో ఎందుకని చెప్పేసి మేము మాత్రమే వచ్చేసామండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడంటే ఇంకా ఎప్పటికో వస్తాడండి. ఎందుకంటే వాడికి దూరం ఎక్కువ కాబట్టి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నేను వెళ్ళడం అయితే ఇంకా ఇంపాసిబులే అనుకోవాలి. ఇంకా ఎప్పటికి వెళ్తాను కూడా తెలియదండి. మళ్ళీ ఎప్పుడో కానీ వెళ్ళలేను. ఇంకా తను రావడమే కానీ నేను వెళ్ళడం అయితే ఉండదు. సో ఇంకా సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నాడు. మా అబ్బాయికి కొంచెం నన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే వాడికి కొంచెం బాధగా ఉంటుందండి. అసలు ఇంట్లో ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట. సెలవులకు వచ్చారంటే చిన్నపిల్లల్లాగా ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండను అని ఫీల్ అవుతుంటాడు. మామూలుగా అయితే అసలు 4 months అంటే ఇందులో జాయిన్ అవ్వకముందు 4 months ఖాళీగా ఉన్నాడండి. కానీ బాగా బోర్ కొట్టేసి ఎప్పుడెప్పుడు కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఎప్పుడెప్పుడు జాయిన్ అవ్వాలా అనుకున్నాడు. కానీ అసలు జాయిన్ అయిన తర్వాత ఇంటికి వస్తే ఇంకో 2 రోజులు ఉంటే బాగుండు అనుకున్నాడు. సో బస్ అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా మా అబ్బాయి అయితే అలసిపోయాడు, మా చిన్నోడు. ఆ టైంలో కూడా వాడు కూల్ డ్రింక్ తీసుకుని తాగాడు అనమాట. సో ఇప్పుడు నేను మా చిన్నోడు బండి ఎక్కి వెళ్తున్నాను. వచ్చేటప్పుడేమో మా పెద్దోడు బండి ఎక్కానండి. ఎందుకంటే వాడు వెళ్ళిపోతాడు కదా, వాడితో కొంచెం స్పెండ్ చేసినట్టు అలా ఉంటుందని చెప్పి వాడి బండి ఎక్కాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి. సో 6:30 కల్లా బయలుదేరాము. ఇంకా వీడిని అయితే మాత్రం సేమ్ మా అబ్బాయిని ఇప్పుడు నైటు పెద్ద అబ్బాయిని ఎక్కడైతే వాడిని ఎక్కించానో ఇక్కడ వీడిని కూడా అక్కడే అనమాట. సో మా పిన్ని అండి తను మా ఇంటికి వచ్చింది. వీడంటే చాలా ఇష్టం మా పిన్నికి. మా చిన్నోడంటే చిన్నప్పుడు బాగా చూసిందనమాట. సో అందుకే వాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చింది అనమాట మా పిన్ని. సో అందరము మా పిన్ని అయితే ఊరికి వెళ్ళిపోయారండి. ఇంకా మా అమ్మ, నేను, మా చిన్నోడు ఆటోలో వచ్చాము. మా అమ్మ అయితే అసలు ఎప్పుడు డ్రాప్ చేయడానికి వచ్చిన పిల్లల్ని అసలు తప్పకుండా వస్తుందండి. అసలు ఎందుకు ఎన్నిసార్లు అని కూడా అనుకోదు. వెళ్తారు కదా చెప్పేసి అనుకోదు. ఖచ్చితంగా ఎంత దూరమైనా సరే వాళ్ళని డ్రాప్ చేయాలని, అక్కడ దాకా వచ్చి వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వాలని ఇద్దరికి వస్తాననే గొడవ చేస్తారండి. సో ఇక్కడైతే బస్సు మాట్లాడాను కానీ ఆ బస్సులో సీట్లు అయితే లేవు. సో అందుకే మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి కదా. ఎందుకు మామూలుగా అయితే బస్సు ఉంటే స్లీపర్స్ అనమాట. ఇవి హ్యాపీగా ఎక్కి పనుకోవచ్చులే, నేను కాసేపు నిద్రపోతాడు అనుకున్నాము. కానీ బస్సులో అయితే సీట్లు లేవని చెప్పేసి నేను దిగమని చెప్పేసామండి. తర్వాత ఇంకో బస్సు వస్తుందిలే అని చెప్పాము. సేమ్ ఆరెంజ్ బస్సే మళ్ళీ ఇంకోటి వచ్చింది. సో దీంట్లో అయితే సీట్ ఉందన్నమాట. పిల్లలు హ్యాపీగా ప్రశాంతంగా వెళ్తే మనం కూడా ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటామండి. అలా కాకుండా సీట్ లేకుండా నించొని వెళ్తుంటే మనకు అదొక బాధ అనమాట. ఇది మా పెద్దబ్బాయి కాలేజ్ అండి. వీళ్ళకి కొంతమంది మెంబర్స్కి ఒక్కొక్క డెడ్ బాడీ ఇస్తారంట. సో ఒక్కొక్క పార్ట్ని కట్ చేసేసి, అంటే ఒక లేయర్ లాగా కట్ చేసేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో ఈరోజు మా అబ్బాయి టర్న్, ఒక 2-3 కలిసి దీన్ని పైన స్కిన్ తీస్తున్నారండి. సో అదే అనమాట. సో నేను ఏదైనా సరే నాకు ఫొటోస్ పంపించమని చెప్తానండి, అందుకే పంపించాడు. ఇంక ఇదైతే మాత్రం చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. నిజంగా చాలా ప్రౌడ్ ఫోటో అనమాట ఇది. ఇదేనండి మా హస్బెండ్కి 25 years, అంటే చూడండి 25 ఇచ్చారు. సో 25 years ఇక్కడ ఈ ఫీల్డ్లో అంటే శ్రీరామ్ చిట్ ఫండ్లో ఉన్నందుకు వీళ్ళు ఈ సన్మానం చేశారనమాట, శాలువా కప్పి. సో ఎవరికైతే 25 years ఇప్పటిదాకా ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. మా హస్బెండ్కి అయితే అందరికన్నా చిన్న వయసు అని చెప్పాలండి. ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు కదా, సో వాళ్ళందరికన్నా ఈయనకే చిన్న వయసు అనమాట. ఎందుకంటే చాలా తక్కువ టైంలో, అంటే 17 years ఏజ్ ఉన్నప్పుడు శ్రీరామ్ చిట్ ఫండ్లో జాయిన్ అయ్యాడండి తను. సో ఇప్పటికి 25 years అనమాట. సో నా మ్యారేజ్కి ముందు, చాలా ముందు, ఎప్పుడో చాలా ఐఐటి అంటే 10th తర్వాత ఐఐటి చేస్తారు కదా, దాని కాడి నుంచి ఆయన చేశారండి. ఇప్పటికి 25 years ఉన్నారనమాట. ఇది మొత్తం కూడా సిల్వర్ అండి, చూసారు కదా. సో ఇదనమాట, చాలా గర్వంగా ఉంటుంది. 25 years ఒకే దాంట్లో ఉండడం అంటే అది ప్రైవేట్ సెక్టర్లో. సో ఇది ఆషామాషి విషయం కాదండి, నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. చాలా బాగుంది కదా. సో ఇది మంచి మెమరబుల్గా ఎప్పటికీ ఇలానే జాగ్రత్తగా పెట్టాలండి. సో చాలా ప్రౌడ్గా ఉంది. ఇది చూసినప్పుడల్లా చాలా ప్రౌడ్ అనిపిస్తుందండి.
ఇది నేను నెల్లూరులో ఉన్నప్పుడు అండి. యాక్చువల్లీ నారాయణ హాస్పిటల్కి వెళ్తున్నాము, ఎందుకంటే ఒక ఇంజెక్షన్ చేయించుకోవడానికి నా బ్యాక్ పెయిన్కి. సో ఈ డ్రెస్ అయితే నేను అప్పటికప్పుడు తీసుకున్నానండి, కొనుక్కోవడానికి వీలు లేక. సో ఆ డ్రెస్ బాగాలేదనుకుంటే మా హస్బెండ్ ఫోటో తీసి చూడు ఎంత బాగుందో అని చూపించడానికి ఆ ఫోటో తీసి నాకు చూపించారు. సో ఇంకా ఇక్కడైతే మాత్రం నేను ఒంగోలు వచ్చేసానండి. ఇంకా మీకు తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను కదండి పార్లర్ స్టార్ట్ చేసామని. సో ఇక్కడ మేము అన్నీ కూడా ఒక్కొక్క దగ్గర నుంచి ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క దగ్గర నుంచి కొన్ని ఆన్లైన్లో, కొన్ని హైదరాబాద్ నుంచి, సో కొన్ని అలా ఒక్కొక్క ప్లేస్ నుంచి నేను తీసుకుంటున్నానండి. ఒంగోలు నుంచి కొన్ని. ఈ మిషన్స్ అయితే మాత్రం నేను నెల్లూరులో మేడం దగ్గర నేర్చుకున్నాను కదా, బ్యూటీషియన్ అనేది ఒక అకాడమీలో. సో ఆ మేడం సజెస్ట్ చేశారండి దీన్ని. సో ఇక్కడైతే చాలా బాగుంటాయి అని చెప్పేసి, చాలా మంచి అండి. ఈ కంపెనీ కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం ఏదైనా సరే ఎలక్ట్రానిక్ మిషన్స్ ఏదైనా సరే మనం మంచిగా కాస్ట్ గురించి ఆలోచించకూడదు. 2000, 3000లో కూడా మిషన్స్ వస్తాయండి, కానీ ఇది 8000 అనమాట. సో నేను ఎక్కువైనా కానీ లాంగ్ వే చూస్తానండి. సో చాలా బాగా రన్ అవుతుంది. ఇది రన్ అవుతున్నాయా కాదా అని చూస్తున్నాను నేను, ఎలా వర్క్ చేస్తున్నాయని. ఇంకా ప్రతి దాంట్లో కూడా మా అమ్మ హెల్ప్ అయితే నిజంగా అద్భుతం అండి. నిజంగా ప్రతి విషయంలో కూడా మా అమ్మకి అసలు మామూలుగానే హార్ట్ ప్రాబ్లం అనేది కొంచెం ఉంది, అయినా కానీ అసలు లెక్క చేయకుండా మా మదర్ మాత్రం చాలా సపోర్ట్ చేస్తారండి నాకు. సో ఇలా కొన్ని వస్తువులు అయితే మధ్యలో తీసుకున్నాం. త్వరలోనే పార్లర్ స్టార్ట్ చేస్తామండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మాత్రం నేను నెల్లూరు వచ్చానండి. సో ఒకవైపు మా అమ్మ నాన్న హాస్పిటల్లో చూపించుకోవడానికి, ఇంక ఇక్కడైతే మాత్రం మా హస్బెండ్ ఇల్లు అయితే తీసుకున్నారండి. ఇల్లు అయితే చాలా బాగుంది, సింగిల్ బెడ్రూమ్. ఇప్పటిదాకా ఆయన హోటల్లో అలా ఉంటున్నారనమాట. సో ఇది ఏంటంటే తను ఉండడానికి, కానీ ఇల్లు అయితే చాలా బాగుంది, కానీ బాగా లోపలికి డార్క్నెస్ అండి, అసలు వెంటిలేషన్ అనేదే లేదనమాట. ఇల్లు చిన్నదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ వెంటిలేషన్ ఇలా గాలి వెలుతురు లేకుండా మాత్రం అస్సలు కంఫర్ట్గా ఉండదండి. ఆ రెండు ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మ కూడా చూపించానండి ఇల్లు ఎలా ఉంటుంది ఏంటనేది. సో వాళ్ళ హాస్పిటల్లో చూపించుకొని నేను కూడా హాస్పిటల్కి వెళ్ళానండి. వాళ్ళకి చెకప్ చేయించి ట్రైన్ దగ్గరికి వచ్చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి ఇలా పంపించేశానండి. సో నేనైతే మాత్రం ఇక్కడే స్టే చేస్తున్నాను, నేనైతే ఇప్పుడు వెళ్ళనండి. సో వాళ్ళని పంపించేసి నేను రూమ్కి అయితే వచ్చేసాను. మా హస్బెండ్ ఇక్కడ రూమ్ తీసుకున్నారండి, ఎందుకంటే ఇంకా ఇల్లు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా. ఇల్లు కానీ కన్ఫర్మ్ చూస్తున్నారండి చాలా హౌసెస్. సో నేను ఇప్పుడైతే మాత్రం ఒక 2-3 డేస్ నేను ఇక్కడే ఉండబోతున్నాను. మీకు ఆల్రెడీ వీడియో మధ్యలో ఇంజెక్షన్ అయిపోయిందని చెప్పాను కదండి. కాదు, ఇంజెక్షన్ చేయించుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలండి ఒక 2 డేస్లో. సో ఇప్పుడైతే నేను ఇంద్రజ మేడం అని నా ఫ్రెండ్ అండి ఇక్కడ ఉన్నప్పుడు, సో తనతో బయటకు వెళ్ళిపోతున్నాను అనమాట. సో అందుకే చాలా హ్యాపీగా ఉంది. అది ఎందుకంటే తను ఎవరో కూడా మీకు ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అసలు మార్నింగ్ నుంచి చాలా బోర్ కొట్టిందండి ఒక్కదాన్ని ఉండి. సడన్గా ఎందుకో కాల్ చేయాలనిపించింది. ఇక్కడికి రాగానే, నెల్లూరులో రాగానే ఇంద్రజ మేడంకి కాల్ చేయంగానే స్కూల్ నుంచి పాపం వచ్చి అలసిపోయి ఉంటారు అనుకుంటా ఉన్నాను. అసలు ఎక్కడున్నావో చెప్పు, నేను వచ్చేస్తాను, అసలు ఇక్కడ దాకా వచ్చావు నువ్వు అని చెప్పేసి పాపం వస్తున్నారు బండి మీద. తనకు 2 వీలర్ ఉంది, సో అందుకని వస్తున్నారు అనమాట. నేను వద్దులే పర్లేదు మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాలే అన్నా కానీ వస్తున్నారనమాట. చాలా హ్యాపీగా ఉందండి. ఇద్దరం స్కూల్లో ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు ఇలా సాటర్డే ఈవినింగ్ అలా బయటికి వెళ్తూ ఉండేవాళ్ళము, ఏదైనా స్నాక్స్ తింటానికని అలా తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట. సో నాకు నెల్లూరు అంటే గుర్తొచ్చేది ఇంద్రజ మేడము, మా పార్లర్లు. ఇంతకు మించి నాకు నెల్లూరులో ఏమీ తెలియదండి, ఇదే మెయిన్. ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అలా సరదాగా బయటికి వెళ్ళేసి కొంచెం టైం స్పెండ్ చేస్తాను. ఇంకా మధ్యాహ్నమే కాల్ చేసి ఉంటే అసలు నేను మధ్యాహ్నమే వచ్చేదాన్ని కదా అని చెప్పి గొడవపడ్డారు అనమాట. ఏదైనా చాలా ప్రేమ ఉంటుందండి. మనకున్న వాళ్ళు ఎక్కువ మంది అవసరం లేదు, కానీ ఉన్న ఫ్యూ మెంబర్సే చాలా హార్ట్ఫుల్గా ప్రేమగా ఉండేవాళ్ళు కొంతమంది అయినా చాలండి. అసలు చాలా హ్యాపీగా ఉంటుంది అది. సో ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను, తను వచ్చిన తర్వాత బయటికి వెళ్దాం. మేమిద్దరం టీచర్స్గా వర్క్ చేసినప్పుడు ఇక్కడికైతే మేము ఒకసారి వచ్చామండి కలిసి ఇలా స్నాక్స్ తీసుకోవడానికి. సో ఇక్కడికి మామూలుగా వచ్చి నేను ఇలా ఇల్లు చూస్తున్నాము, నచ్చలేదు ఇలా అని చెప్తుంటే, ఇలా మా అక్క వాళ్ళ హౌస్ ఉంది, చాలా బాగుంటుంది, నువ్వు చూసావు కదా, అక్కడికి ఒకసారి వచ్చి చూడమన్నారు. నాకు ఇంకా చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. అదైతే పైన పెంట్ హౌస్ అనమాట. మాకు చాలా ఇష్టము పెంట్ హౌస్ అంటే. ఇప్పుడు మేము చూసిన పాత హౌస్ కూడా మాకు అంత నచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ ఏదో నీ వెతుకుతావు, దొరకదు కదా అంత సింగిల్ బెడ్రూమ్ దొరకాలంటే. ఎందుకంటే నాకు అది ఏదో బంగ్లాగా ఇది పాత హౌస్ గురించి అండి మాట్లాడుకునేది. ఇప్పుడైతే ఇంద్రజ మేడం చెప్పారు కదా వాళ్ళ అక్క వాళ్ళ హౌస్ అని, అదైతే చూసేసి వచ్చామండి. చాలా బాగుంది, అదే దాంట్లో జాయిన్ అవుదాం అనుకున్నాము. ఇంకా నేను
ఇక్కడ నెల్లూరులో ఉన్నప్పుడు ఈ అకాడమీలోనే నేను నేర్చుకున్నానండి. సో ఒకసారి నేను వచ్చినప్పుడల్లా పార్లర్కి ఎలా వెళ్ళేసి వస్తుంటాను అనమాట నేను నేర్చుకున్న పార్లర్కి. సో మొత్తం అయిపోయిన తర్వాత నేను ఆటోలో అయితే ఇంటికి వచ్చేసానండి. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. సో తను వచ్చేదాకా బోర్ కొడుతుంది కదా, అందుకే ఇలా వీడియోస్ చేసుకుంటా ఇంకా ఏదో ఒకటి ఇలా కాఫీ ఉంటే కాఫీ కలుపుకొని ఒక్కదాన్ని ఇలా తాగుతూ ఉన్నాను. నేనున్న రోజుల్లోనే ఒకేసారి పాలు పొంగిచ్చి మొత్తం ఒకేసారి మా నీంద్రజ మేడం చెప్పారు కదా ఆ ఇంట్లోనే జాయిన్ అవుదాం అనుకుంటున్నామంటే అది కన్ఫర్మ్ చేసుకున్నాము. మాకు బాగా నచ్చింది. ఇక్కడ పెంట్ హౌస్ ఉందండి. సో అందుకనే అది బాగా నచ్చింది అనమాట. స్టార్టింగ్ నుంచి మాకు పెంట్ హౌస్ అంటే చాలా ఇష్టము. సో మనకి హోటల్లో ఇక్కడ కాఫీ పౌడర్లు ఇంకా షుగర్ ప్యాకెట్లు ఉంటాయి కదా. సో నాకు అప్పుడప్పుడు ఇలా కూల్గా ఉన్నప్పుడు బాగా ఏసీ ఫుల్గా ఉందండి, అందుకని కూల్గా ఉన్నప్పుడు కొంచెం ఇలా కాఫీ తాగితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా డీమార్ట్కి అయితే బయలుదేరామండి, ఎందుకంటే మేము ఇళ్లలో చేరాలనుకున్నాం కదా. సో అది మా హస్బెండ్కి ఇంకా ఆ ఇంట్లో షిఫ్ట్ చేసేసి నేనైతే వచ్చేస్తాను. సో ఇవన్నీ తీసుకున్నామండి. మళ్ళీ కొత్త కాపురం పెట్టినట్టు మాకు అన్నీ ఇలాంటివన్నీ తీసుకున్నాము. ఆల్రెడీ ఒంగోలులో మా హస్బెండ్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలానే షాపింగ్ చేసాం ఒంగోలు. ఇప్పుడు నెల్లూరులో మళ్ళీ ఇదే షాపింగ్ అండి. సో ఇప్పుడు కూడా కొత్త కాపురం పెట్టినట్టు పెళ్ళైన వాళ్ళు కొత్త కాపురం పెడతారు కదా, అలా అన్నీ A to Z అన్నీ కొన్ని వస్తువులు బాగా నీడినవన్నీ తీసుకున్నాము. ఇంకా నేనైతే మాత్రం మామూలుగా వచ్చానండి, ఒక 2 డ్రెస్సులు తీసుకొని. కానీ ఇక్కడికి వచ్చేసరికి 4 days ఉండాల్సి వచ్చింది. సో అప్పటికప్పుడు డ్రెస్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ డ్రెస్ అయితే నేను కొన్నానండి. మార్నింగ్ ఈ డ్రెస్ వేసుకొని బయలుదేరాను అనమాట. ఇది అప్పటికప్పుడు తీసుకొని వేసుకున్నాను. శుభమస్తుకి వెళ్ళామండి. నాకు ఇది బాగా నచ్చింది, సో అందుకే తీసుకున్నాను. సడన్గా అప్పటికప్పుడు తీసుకున్నా కానీ బాగుందండి. ఇప్పుడు అంతా కూడా రెడీమేడే కదా, మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మేము హాస్పిటల్కి బయలుదేరుతున్నాము. హాస్పిటల్లో నాకు చెకప్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇంజెక్షన్ అయితే ఇప్పుడే కాదండి, ఒకసారి స్కానింగ్ చేయించమన్నారు. సో ఇది అనమాట సిటీ స్కాన్ చేయమన్నారు. తర్వాత MRI కూడా అని చెప్పారండి. సో అవన్నీ అయిపోయిన తర్వాత నైట్ ఇంజెక్షన్ చేయించుకొని కార్లో నేను మా అమ్మ ఇద్దరం కలిసి కార్లో వచ్చేసాము. డ్రైవర్ నుంచి పంపించారు. ఇలా బెల్ట్ ఒకటి పెట్టారండి ఇంజెక్షన్ చేసిన తర్వాత, దీనివల్ల తగ్గుతుందని చెప్పారు. సో ఇదేనండి వీడియో. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే హాస్పిటల్కి మా మేడం కూడా వచ్చారండి, అదే స్పెషల్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.